ఇక కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. మరి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అంటూ బండి సంజయ్ సవాలు విసిరారు. ఇక శుక్రవారం కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ముస్లిం అందరూ ఏకమై బండి సంజయ్ ను ఓడించాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని, దీన్ని తెలంగాణ సమాజం, కరీంనగర్ లోని హిందూ సమాజం గుర్తించాలన్నారు. ముస్లిం ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తాను హిందుత్వాన్ని వదిలేస్తానని సవాలు విసిరారు. కేసీఆర్ కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదవాడినైనా నేను కావాలో లేక కేసీఆర్ కి చుట్టాలు అయిన వినోద్ రాజేంద్ర కావాలో మీరే తెలుసుకోవాలంటూ ఓటర్లకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇక అవినీతి సామ్రాజ్యానికి అధిపతి కేసీఆర్ కాళేశ్వరంకి జాతి హోదా రాకుండా అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి బయటపడుతూనే ఉద్దేశంతోనే జాతీయ హోదా వద్దంటున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాను, కానీ దాని గాడిద గుడ్డుతో పోలుస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు. కేటీఆర్ సిరిసిల్లాలో దాదాగిరి, గుండాగిరి చేసే అధికారం చెల్లించాలని అనుకుంటే తగిన గుణపాఠం ఓటర్లకు చెప్తారంటూ బండి సంజయ్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి ఓటర్లు తగిన బుద్ధి చెప్తారంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ తిరిగి ప్రధానమంత్రి కావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం ప్రచారంలో భాగంగా గన్నేరు వరంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిరుపేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఉచిత టీకాలు అందజేసి కోట్లాది ప్రాణాలను కాపాడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్రలో కూడా సఫలం అవ్వలేకపోతున్నారు. కనుక ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి మోడీని ప్రధాని చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మోడీకి మద్దతుగా తెలిపిన వారు దేశాన్ని మంచి చేసిన వారు అవుతారని, మోడీ దేశ ప్రజలే కుటుంబంగా సేవ చేస్తున్నారని, మరోమారు మోదీని ప్రధాని అయితే ప్రపంచ దేశాలతో భారతదేశం ఉన్నత స్థాయికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రామ మందిరం నుంచి ఆర్టికల్ 370 వలసల నిర్మాణాలకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.